హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. చక్కగా నేనైతే మాత్రం మంచిగా ఊరెళ్ళి వచ్చేసామండి. తిరుపతి వెళ్ళాం మేమైతే మాత్రం. స్వామివారి దర్శనం చక్కగా చాలా బాగా అయింది. అసలు ఆ తిరుపతి వైభోగమే వైభోగం కదా. అక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా లక్షల్లో జనము ఎంత చక్కగా అసలు అక్కడ ఉంటుందంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక అనుభూతి గుండెల నిండా నింపుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకొని అయితే చక్కగా వచ్చాము. మొత్తం 3 days గార్డెన్లోనైతే నేను లేను. 3 days కూడా వచ్చేసరికి మాత్రం నా గార్డెన్ నాకు స్వాగతం చెప్పాడు. 3 రోజుల తర్వాత గార్డెన్లోకి వస్తేనండి ప్రతిరోజు మనం చూడపోతేనే ఉదయం లేసరికి ఒక ఫ్రెష్గా అనిపిస్తుంది. ఉదయం లగ్గనగా ఒక పైకి వెళ్ళడం మళ్ళీ ఒకసారి మొత్తం గార్డెన్లో చూసుకోవడం అంతాను. అలాంటి 3 days వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి గార్డెన్ మర్చిపోయాం. అసలు అందులో పడిపోయిన తర్వాత మర్చిపోతాం యాక్చువల్ అక్కడ పనిలో పడిన తర్వాత. అయితే వచ్చిన తర్వాత వస్తే ఉంటుందండి ఎంత హాయిగా, అమ్మయ్య మళ్ళీ మన గార్డెన్కి మనం వచ్చేసాము ఇదంతా అనేసి అనిపించి మొక్కలన్నీ కూడా మనకు ఎదురు చూస్తున్నట్టుగా స్వాగతం చెప్పినట్టుగా ఈ పువ్వులు అన్నీ కూడా భలే అనిపిస్తుంది కదా. భలే బాగుంటుందండి అసలు అంతా కూడాను. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత గార్డెన్లోకి వస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అండి. అంటే బాగా ఆకలి వేసిన వాడికి మంచి భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. అయితే చక్కగా స్వామివారి దర్శనం అయింది. తిరుపతి మంచిగా ట్రిప్ అయింది. మా వారు చక్కగా మంచిగా గుండు చేయించుకున్నారు. నేను కూడా కొన్ని కటింగ్లు అయితే వేయించుకున్నాను. చిన్నపిల్లకి అయిపోయింది నాది. అసలే చిన్నపిల్ల కాదు, ఇంకా చిన్నపిల్లకి అయిపోయింది. చక్క కటింగ్లు వేయించుకున్నాము. చాలా బాగా వచ్చాము. అయితే ఈరోజు గార్డెన్ హ్యాపీగా అనిపించింది. అయితే ఈరోజు అయితే మాత్రం మరొక మంచి శుభప్రదమైన రోజు కదండి. ఈరోజు మంచి శుభప్రదమైన అంటే ఒక దాని గురించి ఏం చెప్పాలి, అదేనండి మన యోగా అందరూ అది నిర్వహిస్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈరోజు యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అసలు యోగా అనేది మన జీవితంలో భాగంగా చేసుకుంటే మాత్రం అండి అద్భుతాలు చూడవచ్చు. హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఇవన్నీ కూడా అసలు అది మీకు చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఏదో నా మనసులో మాట కొంచెం చెప్పాలని చెప్తున్నాను కానీ మీకు తెలియదని కాదు. కానీ యోగా గురించి అయితే మాత్రం ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. నాకు అంతకుముందు యోగా గురించి తెలియదు. 2013 నుంచి కూడా మేమైతే మా యోగా శిష్యులమేనండి. అక్కడ మాకు ఇక్కడ గురువు గారు ఉన్నారు. ధ్యాన కార్యక్రమాలు అన్నిటికీ జాయిన్ అవ్వడము, యోగా క్లాసులు జాయిన్ అవ్వడం, క్లాసులు కూడా చేసామన్నమాట. అసలు ఎంత అద్భుతం అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా ఎదుర్కోవాలంటే యోగా ద్వారా సాధించవచ్చు. అసలు అంత ఆరోగ్య సమస్యలకు వెళ్లకుండా ఉండాలి, ఇంకా మన హెల్త్ బాగుండాలంటే మాత్రం మన జీవితంలో యోగాను భాగంగా చేసుకుంటే అద్భుతాలు చూడొచ్చండి. మనం చేస్తున్న మనం కూరగాయలు పండించుకుంటున్నాము, సేంద్రియ ఆహారాన్ని పండించుకుంటున్నాము. దీనితో పాటు మనకి యోగా తోడైతే అద్భుతం 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 అసలు. కాబట్టి మన గార్డెనర్స్ అందరం కూడాను మనకి జీవితంలోనే ఇది యోగాను కూడా ఒక భాగంగా చేసుకుంటూ ప్రతి పని మనం ఎలాగ ప్రతి అరగంటకి గంటకి అన్ని పనులు అలా చేసుకుంటూ వెళ్తున్నాము, అలాగే యోగాని కూడా ఒక మంచి మన జీవితంలో ఒక భాగం. దీన్ని తప్పనిసరిగా మనం నిర్వహించుకోవాలని ఒక గట్టి సంకల్పం చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఎలాగో తెల్లవారు తొందరగా లేస్తాము, చక్కగాను మన గార్డెనింగ్ చేయడానికి, మన ఇంట్లో పనులు చేసుకోవడానికి నెట్టుకోను. దానికన్నా ఇంకొక అరగంట ముందు లేచి ఒక అరగంట ధ్యానం చేసుకున్నా, యోగా చేసుకున్నా, మీరు ఏది చేయగలిగితే అది చేసుకొని ఒక అరగంట మన జీవితంలో ఒక పని కింద మనం పెట్టుకున్నామంటే చాలా చాలా అద్భుతాలు చూడొచ్చు. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు దాన్ని జయించడానికి అది ఒక మంచి ఇమ్యూనిటీ అనమాట మనకి. అసలు దీని గురించి చెప్పాలంటే అసలు నేను మాటల్లో చెప్పలేను కూడా యోగా గురించి అయితే మాత్రం. ఈరోజు అంతర్జాతీయ అంటే అన్ని దేశాలు కలిపి దీన్ని ఎంత వేడుకగా జరుపుతున్నాయి. అది మన భారతదేశంలోనే యోగా డేని ఎంత వేడుకగా జరుపుతున్నారు. అసలు ఎందుకు జరుపుతున్నారు? దానిలో అంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి మానవాళికి తెలియాలి, ప్రతి మానవుడికి యోగా తెలియాలని దీన్ని ఎంత విస్తృతంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన ముందుకు తీసుకొచ్చాయి. కాబట్టి మనకు తప్పకుండా దీన్ని మన జీవితంలో భాగంగా చేసుకుందాం. రోజుకు ఒక అరగంట అయినా కూడా మనం ధ్యానం కానీ యోగా కానీ చేసుకుంటూ మన జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. ఇటు ఆర్గానిక్ ఫుడ్, మన సేంద్రియ పండించుకున్న ఆహారాన్ని అటు యోగాని జోడిస్తేనండి ఎంత బాగుంటుందో తెలుసా అండి. చాలా చాలా బాగుంటుంది. కాబట్టి అందరికీ మనకి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఏంటంటే ఊరి నుంచి వచ్చేసరికి మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయి, హార్వెస్ట్లు ఏంటనేది కూడా మనం ఒకసారి చూసుకొని హార్వెస్ట్ చేసేద్దాం. మన మొక్కలు మనం ఒకసారి చూసేసుకుందాము పదండి ఫ్రెండ్స్. ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేసుకుంటూ నేనైతే యోగా క్లాసులకి అయితే వెళ్ళబోతున్నాను. మా ఊరిలో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. చక్కగా ఈరోజు హార్వెస్ట్ చేసేసుకొని వంట చేసేసుకొని ఆ కార్యక్రమానికి అయితే హాజరవబోతున్నాం. మా ఊరిలో చక్కగా ఉదయం 9 నుంచి మనకి 1 గంట వరకు కూడా మంచి కార్యక్రమం జరగబోతుంది. పాల్గొనడానికి వెళ్తున్నామండి. ఆ కార్యక్రమ విశేషాలు రేపటి వీడియోలో నేను ఒకసారి మీకు కొంచెంగా చూపించాలనుకుంటున్నాను. మా గ్రామంలో జరిగే కార్యక్రమం. ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్కి వచ్చేద్దామండి. అలాగే హార్వెస్ట్కి
వెళ్ళే ముందు ఈ మొక్క గురించి అయితే మీకు తెలుసు కదండి, ఇది నా కల్పవల్లి, నా ప్రాణము, నా ఇది అది ఎందుకు నా కల్పవృక్షం అనడానికి. ఈ తల్లి కల్పవృక్షం అక్కడ మాకు సిమెంట్ మడిలో ఉండేది 3 సంవత్సరాల పాటు అండి. వారానికి 1 కేజీ కాయలు తక్కువ లేకుండా ఇచ్చేది. అంటే నెలకు 2 కేజీలు కాయలు తిన్నాము. అది ఇవ్వగా పాపం శక్తి ఎంత మనం అందించినా కూడా ఒక ఏజ్ అంటూ ఉంటుంది కదా. ఆ ఏజ్ అయిపోయి చనిపోయే ముందు నాకు చాలా బాధ అనిపించి అసలు ఆ మొక్కను ఎలాగే నేను బతికించుకోవాలి. ఆ సీడ్ మళ్ళీ కష్టము. నెక్స్ట్ ఏంటంటే ఆ మొక్క కూడా మనతో అనుబంధం ఏర్పడిపోతాయి కొన్ని మొక్కలు. అలా ఏర్పడిపోయినప్పుడు ఆ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇది చూశారు కదా మీరు. దీనిలోని మన ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను. ఆ కొమ్మలు 4 కొమ్మలు పెడితే చక్కగా నాకైతే ఇదిగోండి ఇది ఒకటి మొత్తం 3 మొక్కలు బతికాయి. ఒకటి చనిపోయింది, ఒక కొమ్మ చనిపోయింది, కానీ మొత్తం 3 మొక్కలు బతికాయండి. నాకు అసలు ఎంత ఆనందం అంటే ఈ మొక్క అయితే నా ప్రాణము, నా బిడ్డ లాంటిదండి. ఇదైతే చక్కగానే ఇదిగోండి ఎప్పుడు ఇంత వంకాయలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఒకేసారి చెట్టు అంతా వచ్చేస్తుందండి ఈ విధంగా క్రాప్. ఇదిగోండి చిన్న పెద్ద ఇదిగోండి చూసారా, ఈ విధంగా ఒకసారి చెట్టు అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి 2, 3, 4, 5, 6, ఇదిగోండి 7, 8 అష్టలక్ష్ములకు అన్నట్టుగా 8 వచ్చేసినాయి. అమ్మో ఇంకోటి కూడా ఉందండి 9. ఇదిగోండి 9 కాయలు అనమాట. ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఒకేసారి మొత్తం క్రాప్ అంతా వచ్చేస్తుంటుంది. ఈ 9 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగోండి పూత ఉందా, ఈ పూత మళ్ళీ వస్తుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఈ వయసులో కొన్ని ఉంటాయి, ఇదిగోండి ఈ స్టేజ్లో కొన్ని ఉన్నాయి. ఇలా అనమాట చెట్టు మనకి ఎప్పటికప్పుడు మంచిగా ఇస్తూ ఉంటుంది. ఇది మన కొమ్మతో పెట్టుకున్న మొక్క అండి. కొమ్మ ద్వారా మనం పెంచుకుంటున్న వంగ మొక్క. మనకి ఎంత ఇష్టమైన మొక్క. మీకు అందరికీ మన పాత వీడియోలు చూసే వాళ్ళకైతే మాత్రం తెలిసిపోతుంది. వాళ్ళకి కాండం కూడా ఎంత బలంగా ఉంటుందంటేనండి భలే ఉంటుందండి. ఎందుకంటే 9 కాయలు నేను కోయడం లేదు, ఇలా కొంచెం పెద్దవి ఉన్నాయని కోస్తున్నాను. ఎందుకంటే ఇంక ఇది కూడా పెరుగుతాయి, కానీ ఈ పెరుగుదల కోసం చూసుకుంటే మిగతా చూపించాను కదండి పిందులు అవన్నీ కూడా పెరుగుదల తగ్గిపోతుంది అనమాట. అందుకు కొన్ని కాయలు మాత్రం కోస్తున్నాను. ఇంకా ఉన్నాయి కూడా కాయలు, ఈ చెట్టుకే కాదండి ఇంకా ఉన్నాయి వంకాయలు, అవి కూడా కోస్తాను. అందుకు కూరకు ఎక్కువైపోతాయి కదా, అన్నీ ఒకేసారి కోదేయను, ఇంకెందుకు పెరుగుతాయి కదా అని ఉంచేస్తున్నాను అనమాట. ఇది ఒక కాయ కోస్తున్నాను. అసలు కాండం చూడండి ఎంత బలంగా ఉంటుందంటే, ఇదిగోండి చూసారా కాండం కూడా మంచి బలంగా భలే పెరుగుద్దండి ఇది మాత్రం. అందుకే ఎన్ని రోజులైనా కూడా కాయలు ముదరకుండా భలే బలంగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అబ్బో అన్నీ కోసానిపించేస్తుంది చూస్తుంటే. అసలు అలాగే ఇది కూడా కోసేద్దాం ఉండండి. ఇక్కడ కూడా ఉంది పెద్దది. ఇదిగోండి ఇది కొమ్మలకి ఇలా రాస్తూ ఉండి ఇలా మచ్చలు పడిపోతున్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయో ఎన్ని వచ్చాయి చూడండి. అలాగే ఇదే కాకుండా ఇక్కడ ఇది కొత్తగా పెట్టాను కదండి బకెట్లో, ఇవి ఇక్కడ బకెట్లో పెట్టాను. ఇదిగోండి ఇక్కడ బకెట్లో పెట్టినవి 2 మొక్కలు మామూలుగా పెట్టాను. ఇది చూస్తే నల్లవంగా బ్లాక్ లాంగ్ నలుపుది అయిందనమాట. ఇదేమో గ్రీన్ మా విజయనగరం వంకాయలు అండి. ఇవి అవి చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా స్కోర్ చేస్తే ఫస్ట్ క్రాప్ ఇది చెట్టుకి చక్కగా 2 వచ్చినాయి అనమాట. దీనికి ఈ 2 కూడా ఇప్పుడు మనం కోస్తే మంచిగా మళ్ళీ పెరిగి మంచిగా ఎక్కువ క్రాప్ వస్తుంది. ఎప్పుడు కూడా వంగ మొక్కలకు చాలా తెగుళ్ళు ఎక్కువ అంటారు, కానీ చూసారు ఎప్పటికప్పుడు మనం ఇలా కేరింగ్ తీసుకోవడం వల్ల ఏ తెగులు లేదు. మొక్క అసలు తెగులు ఎక్కడైనా ఉన్నాయో చెప్పండి, లేదు కదా. కొత్త చెట్టువి ఫస్ట్ క్రాపు ఈ 2 చూసారు. ఇక్కడికి తేడా ఉంది వంకాయలు. ఇది వేరే ఉంది, ఇది ఒక వెరైటీ, ఇది ఒక జాతి, ఇది ప్యూర్ క్లీన్గా ఒకే కలర్లో ఉన్నదనమాట. మనకైతే ఇంకా ఉన్నాయండి వంకాయలు. నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, ఇంకా హార్వెస్ట్ చేద్దాం. ఇంకెక్కడుందో వంగ మొక్క ఇంకోటి చూపిస్తాను. ఆల్రెడీ కేజీకి ఎక్కువ వచ్చేసాయండి వంకాయలు. ఎంత బాగున్నాయో బాబోయ్, అసలు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ చిన్న కుండీలోనే ఉంది. ఇదిగోండి ఈ కుండీలో ఉందన్నమాట. విరిగిపోయిన కుండీలోనే ఒక చిన్న మొక్క ఉంటే పెట్టేశాను. అది మంచిగా పెరిగి ఈరోజు మనకి ఎప్పటికప్పుడు ఇంతకుముందు కూడా ఒక 4 కాయలు కోసాను. ఇప్పుడు ఒక 2 ఉన్నాయి, కోస్తున్నాను. 2 3 ఉన్నాయండోయ్. ఇదిగోండి 3 వంకాయలు, 1 2 3 3 ఉన్నాయి చక్కగా. అయితే ఇది ఉంచేద్దాం చిన్నది, ఆ కాక ఇంక వేరే కాయలు ఉన్నాయి, అది కలిపి పోయొచ్చు. ఇది కోస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇది ఒకటి కోస్తున్నాను. 3 కాయలు వచ్చినాయి కదా, అది ఉంచేద్దాంలేండి. కేజీన్నర వచ్చినాయి, రండి చూద్దాం. చూసారా ఎంత బాగున్నాయి మా వంకాయలు. అమ్మో ఇంత ఎక్కువ హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీరు ఏమైనా గుర్తుంటే చెప్పండి. చాలా కాయలు వచ్చినాయి. 2 4 6 8 10 దశావతారం 10 కాయలు వచ్చినాయి అనమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే మాత్రం వంగ మొక్కకు మాత్రం ఎప్పుడూ కూడా మీరు
ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉండదు. స్ప్రే అనేసి నేను ఏం చేస్తానంటే ఓడబ్ల్యూసీ ఇస్తున్నాం అనుకోండి, అది మొక్కకి స్ప్రేకి ఇచ్చేస్తాను. పుల్ల మజ్జిగ ఎక్కువ స్ప్రే చేస్తాను. పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మిర్చి, వంగ, బెండ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. బెండ అంటే గుర్తొచ్చిందండి, బెండ గురించి మాట్లాడుకుందాం రండి. బెండ కూడా కొన్ని ఉన్నాయి. బెండకి కూడా ఎక్కువ మిల్లీ బగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. మిల్లీ బగ్స్కి మాత్రం అండి ఎప్పుడు కూడా మనం డైలీ చెక్ చేసుకుని మిల్లీ బగ్స్ చేత్తో తీసేస్తే అసలు మన స్ప్రేల వరకు వెళ్ళక్కర్లేదనమాట. ఇదిగోండి బెండ, రెడ్ బెండ. ఇవి ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేసేసి మీకు చూపించలేకపోతున్నాను అనమాట. కాకపోతే ఇదేంటంటే ముదిరిపోతాయని ఇలా చూస్తూ రోజు గార్డెన్కి చూడడానికి వస్తాం కదా, వచ్చేటప్పుడు ఏమవుతుందని చూడు బెండకాయలు కనిపిస్తాయి. అలా టక్ మన అమ్మ ఈ రోజు కోయిపోతే ముదిరిపోతాయని అలా కోసేస్తున్నాను. అందుకు మీకైతే హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను నేనైతే మాత్రం. ఇదిగోండి బెండ మొక్కలు ఇలా ఫ్రెష్గా హ్యాపీగా మంచిగా ఎంత బలంగా వచ్చిందో చూసారా. ఇది రకరకాల బెండలు పండించాం కదా మనమైతే మాత్రం. రకరకాల బెండలు అంటే స్టార్ బెండ, రెడ్ బెండ, తర్వాత డబల్ కలర్ బెండ, ఇలా చాలా రకాల బెండకాయలు మనమైతే మంచిగా మనం పెంచాం కదా. అయితే అవన్నీ కూడా అసలు ఎందుకు ఇంకా అసలు అవి ఏంటంటే ఒక్కోసారి క్రాపు స్టార్ బెండ ఉందంటే చాలా తక్కువ వచ్చింది క్రాప్ నాకు. డబల్ కలర్ బెండ అవన్నీ కూడా స్టార్ బెండ అండి ఎంత లావు వచ్చి పొట్టిగా వస్తుంది, భలే ఉంటుంది గట్టిగాను. ఇంకా అన్నీ ఇంకా పెంచి బోరు కొట్టి మొత్తం మళ్ళీ మన నార్మల్ బెండకే వచ్చేసాను. ఇదిగోండి ఏ రోజు ఆ రోజు కోసేయడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను. బెండకాయలు మాత్రం చాలా బాగా వస్తాయండి మాకు మాత్రం. ఈ ఒక్క బెండకాయని చూడండి లేతగా ఎంత బాగుందో. ఇది సాంబార్ చేసుకున్నా, పులుసు చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా ఏదైనా కూడాను ఇలాగ మాకు ఎక్కడికక్కడ కొత్త మొక్కలు పెడుతూ కొత్తవి పాతవి అన్నీ కలిసి ఉంటాయి. పాత సీనియర్ మొక్కలు, జూనియర్ మొక్కలు అన్నీను. ఏ రోజు ఆ రోజు కోసి పెట్టడం వల్ల మీకు హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను. ఒకేసారి ఒక అరకేజీ పావుకి చూపించలేకపోతున్నాను. కానీ మేము కేజీలు తింటున్నాం. ఎలా తింటున్నాం అంటే ఏ రోజు కోసినవి ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. పెట్టేసి ఒక పావు కేజీ అయిన తర్వాత అప్పుడు నేను తీసుకుంటాను అనమాట. అయితే బెండ మొక్కల కేరింగ్ ఏంటండి అంటారా, ప్రత్యేకంగా కేరింగ్ అంటూ ఏమీ లేదండి. ప్రత్యేకంగా కేరింగ్ ఏం తీసుకోక్కర్లేదు. వాటికి డైలీ మిల్లీ బగ్స్ మాత్రం చాలా బాగా వచ్చేస్తాయి. డైలీ మొక్కను చెక్ చేసుకోవడం, ఫస్ట్ ఒక గుడ్డు కనిపిస్తుంది మీకు, దాన్ని తీసి వదిలిపడేయడం అంతేనండి, ఇంకేం లేదు. స్టార్టింగే మనం తీసేసుకుంటే వంగ అవ్వచ్చు, బెండ అవ్వచ్చు, ఇవన్నిటి కూడా మిల్లీ బగ్స్ అటాక్ చేసినప్పుడు స్టార్టింగ్ మనం ఇలా చూసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, దాన్ని తీసి పారేయడం. అలా పారేస్తే ఇంకా అసలు ఏది మనం స్ప్రేలు చేయక్కర్లేదు. అలాగని తెగులు వస్తేనే స్ప్రే చేయాలి లేదా అక్కర్లేదా అంటారు. మన దగ్గర ఉన్నప్పుడు వారం ఏదో ఒక స్ప్రే చేసేసి ఏమి రాకుండా స్ప్రే చేసి పడేసామంటే అసలు ఏమీ రావండి. వచ్చిన తర్వాత అది వదిలించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ విధంగా మనం నిరంతరం ఏదో ఒక పోషకాహారం ఇవ్వడం, ఏదో ఒక స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతే తెగుళ్ళనే మీ దగ్గరకు రావు. మా గార్డెన్ అంతా ఓవరాల్గా చూస్తే ఇప్పుడు కూడా మాకు తెగుళ్ళు కనిపించవండి. చూడండి మా గార్డెన్ అంతా కూడా ఒకసారి ఎలా ఉంటుందో అలా పచ్చగా ఉంటుంది. ఎందుకంటే మనం చేయాల్సిన పని మనం చేసేస్తున్నాం కాబట్టి. అశ్రద్ధ చేసినప్పుడు అంటే అశ్రద్ధ కూడా అనను, పాపం వీలు కానప్పుడు, టైం దొరకనప్పుడు మనకి గార్డెన్ పాడైపోద్ది. ఎందుకు అనుకుంటున్నారు? ఆ బలం తగ్గుతూ ఉంటుంది. భూమి మీద కాదు కదా, టబ్బులో మట్టిలో బలం తగ్గిపోద్ది, వీక్నెస్ అయిపోతాయి, మొక్కలు అటాక్ చేసేస్తుంటాయి అనమాట. ఇవన్నీ కూడా అదనమాట. అందుకు ఈరోజు అయితే మాత్రం వీడియో ఇదండి. మంచిగా వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇన్ని వంకాయలు ఒకేసారి హార్వెస్ట్ చేయడానికి కేజీన్నర వరకు వచ్చినాయి అనమాట. ఇన్ని వంకాయలు ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. బెండకాయలు ఇంటి ఫ్రిడ్జ్లో పావు కేజీ ఉన్నాయి. ఇవి అవి కలిపి అయితే మంచిగా కూడా ఉన్నాయి. చూసారా ఇదిగోండి ఇలా ఎప్పుడు కూడా కోసి ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము అనమాట. వెళ్ళినట్టు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము. నేను సాయంత్రం కోసినవి ఒక 3 ఉన్నాయి. ఇదిగోండి వామాకు ఒకటి కోసాను. ఎందుకంటే చక్కగా దీన్ని అయితే మాత్రం అన్ని కూరల్లో కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అయితే కొంచెం నేను సాంబార్ చేయబోతున్నాను. అందులో కొమ్మ వేస్తాను. తాలింపులో కూడా ఈ ఆకులు వేస్తాను. గుమ్మగుమ్మ తాలింపులో మన కరివేపాకు ఎలాగ వేస్తామో దీన్ని సన్నగా తరిగి వేస్తే ఉంటుందండి, భలే బాగుంటుందండి. సాంబార్ మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఈరోజు ఫస్ట్ టైం ఈ మందార అయితే మాత్రం పూసింది. మందార పేరైతే నాకు తెలియదు కానీ ఈ వైలెట్ కలర్లో చాలా క్యూట్గా ముద్దుగా ఉంది. చిన్న మొక్క కావ్య అని మన గార్డెనింగ్ ఫ్రెండ్ తెచ్చిచ్చారనమాట. ఈ కుండీతోనే తను కొమ్మ పెడితే నాకు ఎన్నిసార్లు ఇచ్చినా బతకడం లేదని తనే ఒక కొమ్మ పెట్టి బతికిన తర్వాత తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇది ఇన్ని రోజులకు పువ్వులు అయితే పూసింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో ద్వారాగా నేను కావ్యకైతే నేను థ్యాంక్ యూ రా కావ్య, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు ఇచ్చిన మొక్క మంచిగా బతికింది, పూలు పోస్తుంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. ఇలా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా మనం మొక్కలు షేర్ చేసుకుంటూ అవి పూస్తుంటే వాళ్ళ పేరు మనకు గుర్తుండిపోతూ ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడంలో ఆనందం ఎంత, పూసినప్పుడు కూడా ఆ ఆనందం అలాగే ఉంటుంది. అలాగే ఈ మందారానికి పేరు ఏదైనా ఉందంటే మాత్రం నాకు చెప్పండి. నాకైతే పేరు మందార మొక్క అని తెలుసు కానీ మందారాలు కూడా వెరైటీస్ ఉంటాయి కదా, దీని పేరేమో తెలిస్తే నాకైతే ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా చాలా బాగుంది.
కదా, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి. ఆకు కూడా ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, వేరే మందార ఆకులకి దీనికి వేరుగానే ఉంది. చాలా బాగుందండి, చాలా నచ్చేసింది. మీ గార్డెన్లో కూడా ఉండే ఉంటుంది, కాకపోతే మా గార్డెన్లో ఫస్ట్ టైం పడడం వల్ల నేను ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా అయితే మాత్రం నేను మీకు దీన్ని తెలియచేస్తున్నాను. నచ్చే ఉంటుంది మీకు కూడా. మా మందార పువ్వు మొట్టమొదటిసారి పూసింది, అందుకు ఇంత ఆనందం అనమాట నాకు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు కొంత నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా అందరం కూడా మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటూ యోగాని మన జీవితంలో భాగంగా చేసుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా బతికేద్దాం. ఈ వీడియో మీకు కొంత నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి, అలాగే మన గార్డెన్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి.